శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శ్రీ శంకర భగవత్పాదులు చాలామంది దేవుళ్ళ గురించి స్తోత్రములు రచించినారు, కానీ బ్రహ్మజ్ఞానానందవల్లీమాల స్తోత్రములో ఆత్మ ఒక నిర్గుణ నిరాకార శక్తి అని వారు చెప్పినారు. శక్తి ఒకటే అయినప్పుడు అదే విధముగా నిర్వాణ షట్కము అయితే జనరల్గా చెప్పారు. కానీ ఈ శక్తి ఒకటే అయినప్పుడు మరలా దేవుళ్ళు చంద్రశేఖరాష్టకం, నరసింహ కరావలంబం, సౌందర్య లహరి ఇటువంటివి ఎందుకు రచించారు? అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఏమిటి చెప్పండి. వీరి కన్ఫ్యూజన్ ఏంటంటే, శక్తి ఒకటే అనంత ఆత్మశక్తి అని శంకర భగవత్పాదులు అసలు ఆత్మజ్ఞానాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. బోల్డ్ గ్రంథాలు రచించారు ఆయన. ఆత్మబోధ అని డైరెక్ట్ గ్రంథమే ఉంది. వాటితో పాటుగా అనేక దేవుళ్ళు దేవతల యొక్క స్తుతులు, స్తోత్రములు కూడా రచించారు ఆయన. ఎన్నో రచించారు. మళ్ళీ ఒక పక్క ఉన్నదంతా అనంత ఆత్మశక్తే అంటూ మళ్ళీ దేవుళ్ళు దేవతలు ఈ స్తోత్రములు ఎందుకు రచిస్తున్నారు? ఇదంతా కన్ఫ్యూజన్ కదా. మళ్ళీ అమ్మవారు సౌందర్య లహరి అంటారు, మళ్ళీ అలా అయ్యవారుల మీద, అంటే రూప ఆకృతి ఉన్నటువంటి దేవుళ్ళ మీద అనేకం రచించారు కదా. ఇదంతా కన్ఫ్యూజన్ కదా, ఎందుకు ఇలా చేశారు అనేది వారి యొక్క కన్ఫ్యూజన్. కానీ ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. కన్ఫ్యూజన్ ఎందుకు లేదంటే, ఒక విషయాన్ని మనం ఒకే కోణములో ఒకే రకంగా ఆలోచించటం వలన కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు సృష్టి అనంతంగా ఉంది. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఆత్మ సిద్ధాంతాన్ని ఎవరికి చెబుతున్నారు? మానవ సమూహం మొత్తానికి చెబుతున్నారు. మానవ సమూహం మొత్తం అసలు ఎలా ఉన్నది ముందు ఇది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మన ఇంట్లో అనేక మంది వయసుల వాళ్ళు ఉన్నారంటే, మన తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులై ఉన్నారు. ఇప్పుడు భార్యాభర్తలుగా మనం ఉన్నాం అనుకుందాం ఊరుకునే, అంటే మనం మధ్య వయస్సులో ఉన్నాం. మనకు పిల్లలు పుట్టారు, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకు పెట్టే ఆహారం వేరుగా ఉంటుంది, మనం తినే ఆహారం వేరుగా ఉంటుంది, వృద్ధులకి సరిపోయే ఆహారం వేరుగా ఉంటుంది, మరీ పసిబిడ్డలైతే వాళ్ళకి పెట్టే ఆహారం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, మామూలుగా అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలకి తల్లి పాలిస్తుంది. అంటే మనుషులు అక్కడి నుంచి మొదలవుతారు. అక్కడ కేవలం తల్లిపాలే. కొన్నాళ్ళు అయినాక ఫారెక్సో లేదా మెత్తగా అన్నం వండి పొడి పొడి చేసి కొద్ది కొద్దిగా మెత్తగా పెడతారు, బాగా ఉడకేసి, అంటే పొడిలాగా పిండి పిండిగా. అంటే ఇప్పుడు ద్రవ పదార్థము పాలు నుంచి కొద్దిగా ఘన పదార్థంలోకి తీసుకొస్తున్నారు, కొంచెమే. ఆ తర్వాత ఇంకొంచెం కొన్నాళ్ళకి అలా అది అలవాటు చేసి 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 పెంచుతూ కొంచెం మెత్తగా అన్నం వండి పెట్టి కొంచెం అయ్యి కూరలో లైట్గా కొద్దిగా కారం ఉప్పులు తగిలిస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇంకొంచెం మామూలు కూరలు, మామూలు పచ్చళ్ళు, మామూలు విధానాలు అలవాటు చేస్తూ ఉంటారు. ఇంకా ఎదిగిన కొద్దిగా, ఇంకా బాగా పెరిగినాక మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మసాలాలు, గేషాలాలు, నాన్ వెజ్లు, వెజిటేరియన్లు ఏది పెడితే అది పిక్కు తినేస్తాడు. ఇదంతా యవ్వనంలో సాగినాక మళ్ళీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి మళ్ళీ తరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ తింటనే సరిపడవు. మళ్ళీ వృద్ధాప్యంలో వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఆరోగ్యరీత్యా బీపీలు, షుగర్లు, ఎన్ని రకాల జబ్బులు వచ్చినాయో చూసుకొని ఆ జబ్బులకు సరిపడేలా మళ్ళీ ఆహార మార్పులు చేసుకోవాలి. ఇలా శరీరం అంటే మనిషి అన్నప్పుడు మన స్థాయిలో ఆలోచించకూడదు. పసిబిడ్డ నుంచి ప్రాణం పోయే ముందు రోజు వరకు, ముందు నిమిషం వరకు ఉన్న వ్యక్తులు ఉంటారు ఇక్కడ. అలాగే జ్ఞానం చెప్పబడుతున్నప్పుడు అనంత ఆత్మజ్ఞానం అనేది హయ్యెస్ట్ స్థాయి. అంటే ఉన్నది అదే, సత్యం అదే, అందులో డౌట్ ఏం లేదు. ఉన్న శక్తి అదే, నిర్గుణం, నిరాకారం, అదే సర్వవ్యాపకం, అఖండం, అనంతం, అనిర్వచనీయం, అవాంగ్మానస గోచరం, సర్వము అదే. ఉన్నదంతా సర్వం ఆత్మమయం జగత్. ఉన్నది ఒకటే శక్తి. కానీ ఇది ఎవరికి అర్థమవుద్ది? ఆ స్థితిని అనుభూతి చెందినటువంటి సాధనతో నేను మనిషిని కాదు అని సాధన చేసి ఒక జీవిత కాలము
నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి సాధనలో ఆత్మానుభూతిని పొందిన వారికి అర్థమవుతుంది. అది శంకర భగవత్పాదుల వారికి అర్థమైంది. అర్థమైన స్థితిని చెప్పారు, మనకు స్థితి చెప్పారు, కానీ మనకు స్థితి అర్థమైందా? మనకు అర్థం అవ్వలేదుగా. మామూలుగా అసలు ఎవరికి అర్థం అవ్వదుగా శక్తి అంటే. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఆకాశం, మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా సర్వవ్యాపక ఆత్మశక్తే, దైవశక్తే. కానీ ఎవరికన్నా అసలు ఎవరన్నా దాన్ని పట్టించుకుంటారా? ఎవరైనా అసలు పట్టించుకుంటారు? అది ఖాళీ అని వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి దండం పెడతాం? ఓ ప్రార్థనాలయం ఎక్కడ ఒకటి ఉంటుంది మన మతాన్ని, ఆ ప్రార్థనాలయంలో మన మతం మనకు సంబంధించినటువంటి దేవుడు మూర్తులు ఏ ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెడతాం. భగవంతుడా నువ్వు ఇక్కడ ఉన్నావని. కానీ అక్కడ దాకా మనం నడిచెళ్ళింది, మనం వెళ్ళినటువంటి ఆ ఖాళీ సర్వవ్యాపక ఆకాశం అంతా ఆత్మశక్తే. కానీ అక్కడ మనం నమస్కారాలు పెట్టడం ఎందుకంటే గుర్తించాలి. అసలు అనంత ఆత్మశక్తి ఎరుక మనకు లేదు. దేహ భావనలో దేహాలు, దేహరూప మూర్తులను గుర్తిస్తున్నాం. ఆ ప్రార్థనాలయాలు కూడా మనలాంటి వాళ్ళు కట్టినవే, మనుషులు కట్టుకున్నవే. అలాగే మన ఇంట్లో అలాంటి మూర్తులు ఫోటోలో పెట్టుకొని మళ్ళీ వాటిని ప్రత్యేకంగా గుర్తించి దేవుడా అని నమస్కారం చేస్తాం. సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి, నిర్గుణ శక్తి, నిరాకార శక్తి, సర్వవ్యాపక శక్తి, సర్వములో ఉన్నటువంటి ఆ శక్తిని గుర్తించామా? ఇది పాయింట్. ఆయన గుర్తించారు. ఎవరు? శంకర భగవత్పాదులు. అయితే ఎలా గుర్తించారు? సర్వవ్యాపక ఆత్మశక్తిగాను గుర్తించారు. ఆ శక్తే సమస్త సృష్టిగాను అయ్యిందని గుర్తించారు. అలా సమస్త సృష్టిగా అవటానికి ఆ శక్తిలో జరిగినటువంటి పరివర్తనలేంటో గుర్తించారు. అంటే పరావర్తన దశలేంటో గుర్తించారు. మళ్ళీ అలా పరావర్తన దశలు, పరివర్తన దశలు జరిగినవన్నీ కూడా ఆ శక్తిలోనే ఉన్నాయి, ఆ శక్తికి భిన్నంగా లేవని గుర్తించారు. భిన్న భిన్నంగా కనపడుతున్నవన్నీ కూడా అనంత ఆత్మశక్తి యొక్క స్వరూపములే. అవే రూపములు ధరించి రూపములు కోల్పోతూ ఉంటాయని గుర్తించారు. అలా మొదటి నుంచి చివరి వరకు మొత్తం గుర్తించారు. అయితే ఇప్పుడు అసలు ఏమీ గుర్తించని మనిషి ఎక్కడ మొదలయ్యాడు? నేను ఈ శరీరం అనే చోట మొదలయ్యాడు. ఇప్పుడు ఆ మనిషికి ఏం చెప్పాలి? నువ్వు శరీరమే అని చెప్పాలి. ఎందుకని శరీరం అబద్ధం కాదే, శరీరం నిజమే కదా. కానీ ఎంతవరకు నిజం? ఓ 100 సంవత్సరాల నిజం. శరీరానికి ఆకలి ఉంది కదా, శరీరం బ్రహ్మాండం ఎలా కుదురుతుంది? కాదు కదా. ఆకలి వేస్తుంది కదా, తినపోతే శరీరం కృషించిపోద్ది, నశించిపోద్ది, నాకు తెలుస్తుంది, ఆ బాధ నాకు అనుభవం అవుతుంది కదా. కాబట్టి అదంతా నిజమేనాయన. శరీరానికి అవసరమైన, ఆకలికి అవసరమైనటువంటిది నువ్వు ప్రయత్నించి సాధించుకోవాలి, దాన్ని నువ్వు తినవలసిందే అని చెప్పారు. మరి ఇంద్రియములు ఉన్నాయి కదా, అవి కూడా అలాగే కోరుకుంటున్నాయి కదా, వాటికి కూడా అలాగే ఆకలి ఉంది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంద్రియముల ఆకలి కూడా అలాగే తీర్చుకోవాలి. ఇంద్రియాల ఆకలి కూడా అలాగే తీర్చుకోవాలి ధర్మబద్ధంగా. అదంతా నిజమేనాయన అని చెప్పారు. మరి ఓహో ఇదంతా నిజమేనా, అయితే నేను చనిపోతానే అని దిగులు పడుతున్నాడు. నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బాధలు వచ్చినాయి, నాకు సుఖాలకు దొరకట్లేదు, నాకు కష్టాలు పడుతున్నాను, ఇబ్బందులు పడుతున్నాను, ఏంటి సుఖ దుఃఖాలు, అసలు ఎందుకు నాకు ఈ జీవితం అని జీవిస్తున్న వ్యక్తి బాధపడుతున్నాడు. అది కూడా నిజమే కదా. ఇప్పుడు జీవిస్తున్న వ్యక్తి బాధపడటం నిజమే కదా. సుఖము దుఃఖము రెండు వచ్చిపోతాయి నిజమే కదా. సుఖం రావడం నిజం, దుఃఖం రావడం నిజమే కదా. అప్పుడేం చేశారు? అందుకని నాయన శరీరం నిజమే, సుఖ దుఃఖాలు నిజమే, కాకపోతే దుఃఖం అనేది నీకు ఎందుకు వస్తుంది అంటే నువ్వు కోరికల వెనక పరుగులు తీయడం వలన, నువ్వు సర్దుకోకపోవటం వలన. కాబట్టి కోరికల వెనక పరుగులు తీసిన కొద్దీ ఇంద్రియాలు పరుగులే తీస్తాయి నిన్ను, దీనికి అంతు లేదు. కనుక నువ్వు పరుగుని తగ్గించుకో, ఉన్నంతలో ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవటమే నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని అని ఆ సాధనకు అవసరమైన విషయాలన్నీ చెప్పారు. సరే స్వామి మీరు చెప్పారు బాగానే ఉంది, నేను ఇప్పుడు ఆ సాధనలన్నీ చేసుకున్నాను, పర్లేదు, నేను కంట్రోల్ చేసుకున్నాను, దుఃఖం కొంచెం తగ్గించుకున్నాను, నేను ఏదో ఉన్నంతలో సంతృప్తిగా బతుకుతున్నాను, సరే బాగానే ఉంది. కానీ మరణం వస్తుంది, నా వాళ్ళు చనిపోతున్నారు, నేను చనిపోతాను, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మరి మరణ దశకు వచ్చినాక నేను లేకుండా పోతానే, ఇది నాకు విపరీతమైన భయాన్ని కలిగిస్తుంది అన్నాడు. అప్పుడు చెప్పారు, నాయన మరణం అనేది సృష్టిలో ప్రతి జీవికి సంభవిస్తుంది, అయితే అది మరణము కాదు నాయన,
శరీరం మారుతుంది, నీ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ఏది ఉందో, ఇప్పుడు నువ్వు అనుకుంటున్న నీ మనసు, నీ ఆలోచనలు, నీ బుద్ధి, ఈ సమూహం ఏది ఉందో ఇదంతా కూడా శక్తి రూపంలో అలాగే ఉంటుంది, అది మరణించదు. ఇప్పుడు నీకు నేను అనే భావాలు ఏమున్నాయో అవన్నీ అలాగే ఉంటాయి. శరీరం శిథిలమైపోద్ది, నువ్వు మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని పునర్జన్మ పొందుతావు అని చెప్పారు. ఓహో స్వామి, అయితే నేను చావనా అనమాట, అయితే నేను మళ్ళీ పుడతానమాట, శరీరం శిథిలమైపోద్ది అనమాట, నాకు బాగా అర్థమైంది స్వామి, అర్థం చేసుకున్నాను, మొత్తానికి నేను చదువుకున్నాను, అర్థమయ్యింది, నాకు కొంచెం ఉపశమనం కలిగింది, మొత్తానికి నేను అంతమైపోను, మళ్ళీ పుడతాను అని. మళ్ళీ పుట్టినాక స్వామి ఈ బుద్ధులేంటి, గుణాలేంటి, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, నేను రకరకాల గుణాలతో ప్రవర్తిస్తున్నాను, నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా వల్ల నాకే కంట్రోల్ అవటం లేదు, అసలు ఈ గుణాలేంటి, స్వభావాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటి స్వామి ఇదంతా. ఎందుకంటే మళ్ళీ పుట్టి మళ్ళీ జన్మ తీసుకున్నాక బతకటం అంతా దుర్భరంగానే ఉంది. అంటే అప్పుడు మళ్ళీ చెప్పారు, నాయన ఈ గుణాలన్నీ కూడా పూర్వజన్మలో నువ్వు పోగు చేసుకున్నటువంటి గుణాలన్నీ కూడా నీకు అలా వస్తున్నాయి. పూర్వజన్మలో నువ్వు ఎన్ని పోగు చేసుకున్నావో అవన్నీ నీకు ఇప్పుడు గుణాలుగా వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు చేసే పనులు, నువ్వు చూసేవి, నువ్వు గ్రహించేవి, నువ్వు మొత్తం శరీరం ద్వారా చేసే చర్యలన్నీ కూడా నీ లోపల గుణాలుగా, స్వభావాలుగా ఏర్పడుతున్నాయి. అవే నిన్ను సుఖదుఖాలకు లోన్ చేస్తున్నాయి. అదే నీ మనసు, అవే నీ భావాలు, అవే నీ జ్ఞాపకాలు. కనుక పాత జన్మ నుంచి వెనక నుంచి వచ్చిన గుణాలు ప్రేరేపణగా ప్రేరేపిస్తుంటే గతపు వాసనలు, ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్త వాసనలు తయారు చేసుకుంటున్నావు. కనుక మళ్ళీ నువ్వు సాధనతో పాత వాసనలను అదుపు చేసుకుని వాటిని ఆచరించకుండా, అందులో ఉన్న చెడు వాసనల్ని, చెడు భావాలని ఆచరించకుండా కొత్త భావాలు, సద్గుణ భావాలు, మంచి భావాలు, ఆనందకర భావాలు, సంతోషకర భావాలు నీలో నింపుకోనాయన. అప్పుడు నువ్వు సద్బుద్ధితో జీవిస్తావు, నీకు నీ మీద అదుపు వస్తుంది అని చెప్పారు. ఓహో బాగానే ఉంది స్వామి, అవన్నీ సాధన చేస్తాను నేనని చేసుకుంటూ వెళ్ళాడు. చేసుకుంటూ వెళ్ళినాక స్వామి ఏంటి మరి, ఏదో చేసిన దానికి ఏదో ఫలితాలు వస్తున్నాయి, కర్మ ఫలితాలు వస్తున్నాయి, నేను ఎంత ప్రయత్నించినా నేను తప్పించుకోలేకపోతున్నాను, మరణం తప్పట్లేదు, శరీర ఎదుగుదల తప్పట్లేదు, శరీర తరుగుదల తప్పట్లేదు, పెరుగుదల తప్పట్లేదు, అనారోగ్యాలు తప్పట్లేదు, శీతోష్ణాది స్థితి పరిస్థితులు తప్పట్లేదు, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అంతా గమనిస్తే ఇదంతా కూడా క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో వెళ్తుంది. అసలు నా చేతిలో ఎక్కువ ఉన్నట్టు అనిపించట్లేదు, నేనేదో నా చేతిలోనే ఉన్నట్టుగా ప్రయత్నిస్తున్నాను కానీ అసలు ఇది నా చేతిలో ఉందా లేదా నాకే తెలియటం లేదు, ఈ గందరగోళం ఏంటి స్వామి అని అడిగారు. అప్పుడు చెప్పారు, లేదు నాయన, ఇక్కడ ఒక విశ్వశక్తి ఉంది, ఆ విశ్వశక్తి మొత్తం సృష్టిని నడుపుతున్నది, మొత్తం ఈ సృష్టి ఆ విశ్వశక్తి కారణం చేతనే ఉన్నది. నువ్వు కానీ నేను కానీ, కనపడుతున్నటువంటి చెట్లు కానీ, పుట్టలు కానీ, గుట్టలు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, సృష్టిలో నీకు కనపడే ఏదైనా కూడా ఆ శక్తి యొక్క పరివర్తన దశల వలన ఆ శక్తి పంచభూతములుగా, పంచభూతముల నుంచి మళ్ళీ అవన్నీ కలుస్తూ ఈ సృష్టిగా ఇలా ఏర్పడుతున్నది. ఏర్పడిన రూపాలు ఇవన్నీ నశిస్తున్నవి, అంతా కూడా ఒక క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో ఉన్నది. ఇక్కడ మానవులకు ఒక కర్మ సిద్ధాంతం పనిచేస్తున్నది. నువ్వు చేసిన మంచిని నువ్వు అనుభవించక తప్పదు, నువ్వు చేసిన చెడుని నువ్వు అనుభవించక తప్పదు. నీ శరీరమునకు ఉండేటువంటి పుట్టిన కాడి నుంచి పెరిగేటువంటి విధానం ఏది ఉన్నదో అది సృష్టి క్రమంలో సాగిపోద్ది తప్ప నువ్వు దాన్ని మార్చలేవు. సృష్టిలో జరిగే ఏ చర్యను నువ్వు మార్చలేవు. ఇదంతా కూడా ఆ శక్తి చేత నియంత్రించబడి సృష్టి అంతా నడపబడుచున్నది అని చెప్పారు. ఓహో ఇప్పుడు అర్థమైంది స్వామి, ఇన్నాళ్ళు ఇంకా ఏదో మొత్తం నా చేతిలో ఉందనుకున్నాను, ఇదంతా ఒక శక్తి ప్రకారం నడుస్తుంది, అందుకే నాకు అర్థం కావట్లేదు. సూర్యుడు వస్తాడు వెళ్తాడు, రోజులు జరుగుతూ ఉంటే నా శరీరం నా ప్రమేయం లేకుండానే ఎదిగిపోతుంది, తరిగిపోతుంది. దానంతటది సమశీతోష్ణ స్థితులు మార్పులు చెందినప్పుడు నేను బాధలకు లోనవుతున్నాను, దుఃఖాలకు లోనవుతున్నాను. ఓహో ఇదంతా ఒక నియంత్రణలో ఉన్నది అంటే నన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది. మరి అప్పుడు ఆ శక్తి నాకు ఎలా స్వామి, నాకు తెలియటం లేదు కదా. ఆ శక్తి మీరు చెప్పింది అర్థమైంది కానీ మరి నేను ఎలా, నాకు శక్తి అంటే ఏం తెలియట్లేదు, నాకు అర్థం అవటం లేదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? లేదు నాయన, ఆ శక్తిని నువ్వు ఎలా భావన చేసుకున్నా అలా ఆ భావంతో శక్తిని ఆరాధించుకుని నువ్వు ఒక ఆలంబనగా తీసుకోవచ్చు నాయన. ఇదిగో ఆలంబనగా నువ్వు, ఇదిగో ఈ రూపంగా నువ్వు మనిషి రూపధారణలో ఉన్నావు కనుక ఇదిగో ఈయన విష్ణుమూర్తి, ఈయన శివుడు, ఈయన చంద్రశేఖరుడు,
ఇలా ఈమె అమ్మవారు, ఇలా రకరకాలుగా నీకు ఎలా కావాలంటే నీ మనసుకు ఎలా భావన కలిగితే ప్రకృతి శక్తులు ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాయో అన్ని రకాల ప్రకృతి శక్తులకు రూపధారణలు కల్పించి ఈ దేవుడని పేర్లు పెట్టి చెప్పారు. ఎందుకని? అనంత శక్తిని అర్థం చేసుకునే శక్తి ఇంకా మనిషికి రాలేదు. మనిషి రూపాలనే గుర్తిస్తున్నాడు కనుక. ఓహో, అయితే ఇప్పుడు నాకు ధైర్యం కావాలంటే ఫలానా దేవుణ్ణి, నాకు విద్య కావాలంటే ఫలానా దేవతని, నాకు ధనం కావాలంటే ఫలానా దేవతని, అంటే ఇవన్నీ ప్రకృతి శక్తులు. నేను ఇలా ఆరాధించుకోవాలా? ఓకే, సరే, అయితే ఆ శక్తిని పట్టుకొని ధర్మ మార్గంలో నడుస్తూ నా మనోభావాలను ఆ శక్తికి తెలియజేస్తూ ఆ శక్తిని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ నాకు ఒక శక్తి రక్షణ ఉన్నది అని ఒక ఆకార దేవుణ్ణి పెట్టుకొని ఆ దేవుడికి ఒక పేరు పెట్టుకొని ఆ పేరుతో ఆ దేవుడు నా తోడుగా ఉన్నాడని, నాకు సంరక్షకుడుగా ఉన్నాడని, నన్ను రక్షిస్తూ కాపాడుతున్నాడని, నేను ధర్మంలో ప్రయాణిస్తే ఆ దైవశక్తి ఎప్పుడు నన్ను రక్షిస్తుందన్న భావనతో నాకు మా నాన్న తెలుసు కనుక, మా అన్న తెలుసు కనుక, మా అమ్మ తెలుసు కనుక, నా తల్లి తెలుసు, నా చెల్లి తెలుసు కనుక, ఇలా మనుషులు ఎలా తెలుసో మా నాన్న మా అమ్మ నన్ను ఎలా పెంచి పెద్ద చేసి రక్షణ ఇచ్చారో, నన్ను ఎలా వాళ్ళు కాపాడుతూ ఉంటారో, ఎంతకంటే ఆ లక్షల రెట్లు ఎక్కువగా ఈ భగవంతుడు, నా దేవత, నా దేవుడు నన్ను కాపాడుతారన్న భావాన్ని నేను నా హృదయంలో పెంచుకుంటూ ఆ దైవారాధనలో సాగుతున్నాను. అలా వచ్చినవి స్తోత్రములు, అష్టకములు, ఇంకా రకరకాలుగా దైవారాధన విధానములు. ఇలా దేవుడు రూపాన్ని చెప్పకపోతే మనిషికి అర్థం కాలేదు. అయితే అది అబద్ధమా? కానే కాదు. ఎందుకని అంటే సృష్టిలో మనుషులుగా, వృక్షములుగా, జంతువులుగా, గ్రహములుగా, గోళములుగా, కొండలుగా, గుట్టలుగా, నదులుగా, సముద్రములుగా అనేకముగా రూపధారణ చేసినటువంటి అనంత ఆత్మశక్తి ఏదున్నదో అది దైవ రూపములు ఎందుకు తీసుకోలేదు? మనం ఏ భావరూపంతో పిలిస్తే ఆ భావరూపంతో వస్తుంది. ఎందుకని? మానవ రూపములు, వృక్ష రూపములు, జంతు రూపములు, ఇక్కడున్న రూపములన్నీ కూడా ఆ దైవ శక్తివే కదా. యద్భావం తద్భవతి. నువ్వు ఆ దైవశక్తిని ఏ రూపములో ఎలా పూజిస్తే, ఎలా ఆరాధిస్తే, ఎలా అర్చిస్తే, ఎలా భావించుకుంటే ఆ ఆకృతిని ఆ రూపము ధరిస్తున్నది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ప్రాణశక్తే ఆత్మశక్తి కనుక, నీలో ఉన్న ప్రాణశక్తి ఆత్మశక్తే నీలో ఉన్న మనసు గనక, మనసుగా మారింది, మనసుగా ఉపయోగపడుతున్నది నీలో ఉన్న శక్తే కనుక, ఆత్మశక్తి దైవశక్తే కనుక నువ్వు మానసికంగా ఏ రూపమును భావించావో నీలో ఉన్న ప్రాణశక్తి, నీలో ఉన్న ఆత్మశక్తి అదే రూపధారణ చేస్తున్నది నీలోనే. అది ఎక్కడైనా చేయగలదు. సృష్టి అంతా ఇన్ని రూపములు ధరించినటువంటి శక్తి నువ్వు ఏ రూపములో ఎలా ఆరాధిస్తే ఆ రూపంలో ఎందుకు చేయాలంటే అసలు నీ మానసిక ఆకృతే కదా, అది నీ ప్రాణశక్తే కదా, నీ ఆత్మశక్తే కదా. మరలా అందుకే దేవుళ్ళు దేవతలు అన్నప్పుడు అనేక మతముల వాళ్ళకి, అనేక విధానముల్లో సాగే వాళ్ళకి, అనేక మంది గురువులను అనుసరించే వాళ్ళకి ఏ ఏ విధానాలలో, ఏ ఏ మతములలో ఏ ఏ దేవుళ్ళను ఆరాధిస్తూ వాళ్ళు సాగుతున్నారో వాళ్ళకి అనుభూతులు, అనుభవాలు వాళ్ళ దేవుళ్ళకు సంబంధించి మాత్రమే కలుగుతాయి తప్ప ఇతర దేవుళ్ళు, ఇతర మతములు, ఇతర గురువులు, ఇతర విధానముల అనుభవములు వాళ్లకు కలగవు. కారణం ఏమిటి అంటే ఇదంతా నీలో ఉన్నటువంటి మానసిక శక్తి ఏదున్నదో అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే మనసుగా నీ విషయాలన్నింటినీ గుర్తుపెట్టి నేను అనేటువంటి నీకు సంబంధించిన అన్నింటినీ దాచినది. ఆ మొత్తము నీకు సంబంధించిన అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలన్నీ కలిపి నీ నేనులో మనసుగా ఉన్నాయి. ఆ మనసులోనే నువ్వు ఆరాధించే, నువ్వు పూజించే, నువ్వు ఇష్టపడే నీ మతపు, నీ దైవము, నీ గురువు, నీ విధానము, నీ ఆచార సాంప్రదాయాలు కూడా అదే మనసులో ఉన్నవి. ఇప్పుడు నువ్వు నీలో ఉన్న నిర్గుణ నిరాకార ప్రాణశక్తిని, నిర్గుణ నిరాకార అనంత ఆత్మశక్తిని ఆ రూప దైవంగా, నీ రూప దైవంగా నువ్వే మలుచుకున్నావు. నువ్వు కోరినవన్నీ బయట నీకు ఎలా లభిస్తున్నాయో అలా నువ్వు కోరినటువంటి రూపంతో అనంత సర్వవ్యాపకంగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి నీ మనోకల్పిత రూపం ఏదున్నదో ఆ రూపంతో అది నీకు కనపడుతున్నది, దర్శనమిస్తున్నది. దానికి సృష్టికర్తవి, భావనకర్తవి నువ్వే. కానీ అది వాస్తవమే. ఎందుకంటే దానికి ఆధారం అనంత ఆత్మశక్తి. ఏ దైవ రూపమైనా, అసలు ఏ మనిషి అయినా అనంత ఆత్మశక్తి స్వరూపమే. ఏ వృక్షమైనా అనంత ఆత్మశక్తి స్వరూపమే. ఏ జంతువు అయినా అనంత ఆత్మశక్తి స్వరూపమే.
సృష్టిలో ఉన్న ఏ విషయమైనా, ఏ పదార్థమైనా, ఏ ధూళికణమైనా అనంతాత్మశక్తి స్వరూపమే. అది రూపము ధరించి రూపాన్ని కోల్పోయి శక్తిగా మారిపోతున్నది. ఇదే ఆత్మజ్ఞానము, ఆత్మ సిద్ధాంతము. అలాంటప్పుడు దైవ రూపములు ఆ శక్తి ధరించదు అని ఎందుకు అనుకుంటున్నాం? అసలు ఇందులో కన్ఫ్యూజనే ఉంది. యద్భావం తద్భవతి. నీ భావన చేత నువ్వే నీ దైవాన్ని సృష్టింపజేసుకుంటున్నావు. ఎందుకని? నీలో ఉన్న ప్రాణశక్తి అదే, ఆత్మశక్తి అదే. కానీ నువ్వు నేను మనిషిని అని భావించుకోవటం చేత నువ్వు ఇంకో దైవశక్తి మీద ఆధారపడ్డానని అనుకొని నీలో ఉన్న ప్రాణశక్తి మీదే, నీలో ఉన్న ఆత్మశక్తి మీదే మానసికంగా నీ మనసుతో ఆధారపడినట్లుగా భావించుకుంటున్నావు. కానీ నువ్వు ఆధారపడినటువంటి భావనలతో కూర్చుకున్న మనసు కూడా నీ ఆత్మశక్తే, నీ ప్రాణశక్తే. దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ అలా ప్రయాణించుకుంటూ ముందుకొస్తూ వెళుతూ ఉంటే మహాత్ములు చెప్పారు, యద్భావం తద్భవతి. నీ భావమేదో అది అలాగే సిద్ధిస్తుంది. నువ్వు ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో ఆ శక్తి అలాగే వచ్చి కూర్చుంటుంది నీ ముందు. ఎందుకంటే నువ్వు అలా కోరుకుంటున్నావు కనుక. అందుకే ఏ మతం వాళ్ళకి ఆ మతపు దేవుడే, ఏ దేవుణ్ణి పూజించే వాళ్ళకి ఆ దైవ అనుభూతులు, అనుభవాలే, ఏ గురువుని అనుసరించే వాళ్ళకి ఆ గురువు వాళ్ళ అనుభవాలే. కారణం అది నీ మానసిక శక్తి, నీ భావనే గనుక. యద్భావం తద్భవతి. నువ్వు నీ భావాన్ని అలా సిద్ధించాలని నువ్వే పదే పదే కోరుకుంటున్నావు కనుక నీకు అది అలాగే సిద్ధిస్తున్నది. కానీ అది విశ్వవ్యాప్తముగా ఉన్నది. నువ్వు నేను మనిషిని అని అనుకున్నప్పుడు, ఈ శరీరము నాది అని అనుకున్నప్పుడు, ఈ శరీరముకు సంబంధించినటువంటి క్రియలు, కోరికలు ఎలా తీర్చుకుంటున్నావో, ఎలా ప్రయత్నించుకుంటున్నావో, ఇదంతా నిజమని ఎంత బలంగా నమ్ముతున్నావో, నా భార్య, నా పిల్లలు, నా సంపదలు, నా ఆస్తి అని ఎంత బలంగా నమ్ముతూ నీ పక్కన అనేక కుటుంబాలున్నా, అనేక మందికి సంబంధించిన ఆస్తిపాస్తులున్నా, అనేక మందికి సంబంధించినటువంటి విషయములున్నా, వాటి పట్ల నీకు ఎటువంటి శ్రద్ధ కానీ అశ్రద్ధ కానీ రెండూ లేకుండా, అసలు వాటిని పట్టించుకోకుండా నీకు సంబంధించిన వాటినే పట్టించుకుంటూ, నీకు సంబంధించినవి పెరుగుతుంటే ఆనందపడుతూ, నీకు సంబంధించిన వాటికి ఇబ్బందులు వచ్చినా తరుగుతున్నా దుఃఖపడుతూ, అవన్నీ నిజముగా భావించుకుంటూ ఎలా సుఖదుఖములకు లోనవుతున్నావో, అలా నీకు సంబంధించినటువంటి దైవీ స్వరూపమును, నీకు సంబంధించిన మత దేవుణ్ణి, నీకు సంబంధించిన మార్గ గురువుని నువ్వు మానసికముగా భావించుకొని, నీవే కల్పించుకొని, నీవే సృజించుకొని, యద్భావం తద్భవతిగా నీ ఆత్మశక్తితో, నీ ప్రాణశక్తితో నువ్వు దానిని అనుసరిస్తున్నావు. అయితే అది నా ప్రాణశక్తి, నా ఆత్మశక్తే నా మనసుగా ఉన్నదన్న విషయము నీకు తెలియదు. అందువలన నీకు తెలిసే వరకు ఇలాగే నడిపించి ఏ దేవతామూర్తిని, ఇప్పుడు ఆయన రాశారు, ఆ ప్రశ్నలో రాశారు, చంద్రశేఖరాష్టకము, సౌందర్యలహరి, నరసింహ కళావలంబము, ఇలా ఇంకా చాలా ఉన్నాయి స్తోత్రాలు. ఇవన్నీ ఏంటంటే ఎవరు ఏ దేవుణ్ణి ఎలా పూజించారో వాళ్ళందరూ ఆత్మశక్తినే అలా అడుగుతున్నారంతే. అక్కడేం లేదు, నువ్వు ఇలా రా అని అడుగుతున్నారంతే. అదే ఆత్మశక్తి భార్యగా ఉన్నది, అదే ఆత్మశక్తి భర్తగా ఉన్నది, అదే ఆత్మశక్తి పిల్లలుగా ఉన్నది, అదే ఆత్మశక్తి తల్లిదండ్రులుగా ఉన్నది, అదే ఆత్మశక్తి సర్వసృష్టిగా ఉన్నది, అదే ఆత్మశక్తి సర్వదైవావతారములుగా భావించుకుంటున్నాము కనుక ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు. ఈవిడే నా భార్యని ఎందుకు భావించుకున్నాం? మనకు నచ్చిన ఆవిడని తెచ్చుకుని ఆవిడతో మనం గడుపుతున్నాం కనుక, ఆవిడ ద్వారా పిల్లల్ని కన్నాం కనుక ఆవిడే నా భార్య, ఆయనే నా భర్త, వీళ్ళే నా పిల్లలు. కానీ ప్రపంచంలో మనుషులందరూ మనలాంటి వాళ్ళే. అలాగే ప్రపంచంలో సర్వవ్యాపకంగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి అన్ని మతములలో, అన్ని దైవావతారములలో మనుషుల వలనే, చెట్ల వలనే, జంతువుల వలనే అనేక రకములైన పదార్థములుగా ఎలా రూపం ధరించిందో, అలా ఎవరు ఎలా తలిచి పిలిస్తే అలా ఆయా మతాలలో, ఆయా విధానాలలో ఆయా దైవస్వరూపములుగా విరాజిల్లుతున్నది. కానీ నేను నాకు సంబంధించిన వాళ్ళని, నా వాళ్ళని, నా భార్యని, నా పిల్లలని, నా ఇళ్ళని, నా తల్లిదండ్రులని అనుకున్నట్టుగా నా మతమును, నా దేవుణ్ణు, నా గురువును, నా విధానమును నాదని పరిమిత భావనలో నేనే ఉంటున్నాను. ఈ పరిమిత భావనలోంచి సాగుతూ అసలు ఈ దైవం ఏంటో అర్థం చేసుకుందామనేటువంటి జ్ఞాన పరిపక్వత నాకు వచ్చిన రోజున అసలు నా మనసు ఏంటి, నా బుద్ధి ఏంటి, నేనేంటి, ఈ శరీరం ఏంటి, ఈ దేవుడేంటి, ఈ సృష్టి ఏంటి, మొత్తం ఇదంతా ఏంటి, దీని అంతటికీ కారణభూతం ఏంటి అని ఏదో ఒక రోజు నాలో ఆలోచన కలిగిన రోజున
ఆ ఆలోచనకి అందుబాటుగా మహాత్ములు అనంత ఆత్మతత్వాన్ని ఆత్మబోధ రూపంలోనూ ఆత్మశక్తి రూపంలోనూ అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలుగా అందించారు. నాయన, మొత్తం ఉన్న ఒకే శక్తిని నువ్వు ఇలా భావించుకుంటున్నావు. ఆ ఒకే శక్తి నీ భావనకు అనుగుణముగా దైవరూపములు ధరిస్తున్నది. ఆ ఒకే శక్తి సృష్టి మొత్తం నీకు కనపడుతూ వ్యక్తమవుతున్న రూపములన్నీ అవే. కానీ ఈ రూపములన్నీ మళ్ళీ తిరిగి అవ్యక్తమై శక్తిలో కలిసిపోతాయి. ఆ అవ్యక్తముగా అంటే వ్యక్తీకరించబడినవన్నీ మళ్ళీ అవ్యక్తములై ఆ శక్తిలో కలిసిపోయినప్పుడు నువ్వు నశింపుగా మరణముగా భావిస్తున్నావు. కానీ అది నశింపు కాదు, మరణము కాదు. ధరించబడిన రూపము కోల్పోయి శక్తిగా మారినది. ఇది జరిగింది. ఇది ఎక్కడికక్కడ ఆయా స్థితుల్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి. అలా కింద నుంచి చెప్పుకుంటూ రావాలి. ఇలా మనుషులను ప్రాథమిక స్థాయి నుంచి అనంత ఆత్మజ్ఞాన స్థితి అర్థమయ్యే వరకు, సాధన చేయగలిగిన స్థితి వచ్చే వరకు, అర్థం చేసుకునేంత జ్ఞాన పరిపక్వత వచ్చే వరకు వాళ్ళను నడిపించడానికి ఏ ఏ స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఆయా స్థాయిల్లో నడిపించే ప్రయత్నం చేశారు. మీరు స్తోత్రములన్నీ అంటే దైవారాధన రూపదేవుళ్ళకు సంబంధించిన స్తోత్రములన్నీ పరిశీలిస్తే ఆ రూప గుణ విశేషములు చెబుతూనే వాళ్ళని మళ్ళీ అనంతాత్మస్వరూపులుగా అక్కడక్కడ ప్రార్థనల్లోనే పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ శ్లోకములను, ఆ ప్రార్థనలను, ఆ అష్టకములను పఠిస్తున్నటువంటి భక్తుడు ఎవరున్నారో భక్తితో ఆ రూపాన్ని ఆరాధిస్తూనే మధ్య మధ్యలో ఆ రూపధారణ కాదు, ఈ భగవంతుడు అనంతాత్మశక్తి స్వరూపుడు అనేటువంటి వాటిని కూడా శ్లోకాలలో కూర్చి, ఆ అష్టకాలలో కూర్చి వాటిని ఒక్కొక్క స్టెప్ ఎదిగేలా చేశారు. ఎవరైనా సరే ఇలా ప్రయాణించాల్సిందే. ఎవరికైనా హఠాత్తుగా కూర్చోబెట్టి నాయన అనంత ఆత్మజ్ఞానము అని కూర్చోబెట్టి చెబితే అర్థము కాదు. వాళ్ళున్న స్థితి నుంచి, వాళ్ళ మానసిక స్థితి నుంచి, ఇక్కడ వయసుతో ప్రమేయం లేదు, వాళ్ళ యొక్క శారీరక స్థితిగతులతో ప్రమేయం లేదు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అన్న స్థితితో ప్రమేయం లేదు, మనసుతో ప్రమేయం ఉన్నది. మానసికంగా వాళ్ళ భావన ఎలా ఉన్నది, వాళ్ళ జ్ఞానమును ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు, భగవత్ స్వరూపమును వాళ్ళు నిర్గుణముగా అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నారా, లేదా సాకార రూపంలో ఆకార రూపంలోనే అర్థం చేసుకోగలుగుతారా, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళని నిదానముగా సాకారము నుంచి, ఆకారము నుంచి నిరాకార నిర్గుణ రూపమునకు, శక్తి స్వరూపమునకు తీసుకురావడానికి చేయబడినటువంటి ప్రయత్నములే ఇవన్నీ భక్తి మార్గములు. ఈ భక్తి మార్గములన్నీ సాధారణమైనటువంటి కోరికల భక్తితో, రక్షణ భక్తితో, నన్ను కాపాడు దేవుడా, నన్ను కాపాడు భగవంతుడా, నన్ను కాపాడు తల్లి, నన్ను రక్షించు తల్లి అని స్త్రీ పురుష దేవతలను ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు, ఎవరి మతములో వాళ్ళు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆరాధించుకుంటూ అలా ముందు రక్షణ భక్తిగా వచ్చి తర్వాత రక్షణ పదాన్ని తీసేసి ఒట్టి భక్తిగా భగవంతుడి కోసమే భగవంతుడిని పూజించి తర్వాత అసలు ఆ భగవంతుడి కోసమే భగవంతుడిని పూజించటం అనే స్థితి నుంచి ఈ భగవంతుడు ఎవరో తెలుసుకుందాము, ఈ భగవత్ శక్తి ఏమిటో తెలుసుకుందాము, ఈ అమ్మవారి శక్తి ఏంటో తెలుసుకుందాము, ఈ అయ్యవారి శక్తి ఏంటో తెలుసుకుందాము, నా మతపు ఈ దేవుడి యొక్క నేను అనాదిగా ఆరాధిస్తున్న ఈ దేవుడు ఈ పరిమితుడేనా, అసలు ఈ దేవుడు అంటే ఏంటి, దైవశక్తి అంటే ఏంటి, మొత్తము తెలుసుకుందామని ఎప్పుడూ ఆలోచన కలుగుతుంది. ముందు సాధారణ రక్షణ భక్తితో స్టార్ట్ అయ్యి నన్ను కాపాడంటూ మొదలయ్యే భక్తి, నన్ను నువ్వు కాపాడాల్సిన పని లేదు, నేను నీలో లీనమైపోతాను, నన్ను నీలో లీనము చేసుకో అనేంత అనంత ఆత్మజ్ఞాన స్థాయి వరకు ప్రయాణించడానికి అనువుగా మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి మెట్లివి. వీటిలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. మనం ఎక్కడైనా ఒకసారి జంప్ చేయాలనుకున్నప్పుడు అలా కన్ఫ్యూజన్ వస్తుంది. అనేక స్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భూమి మీదే మామూలు మనుషుల్ని తీసుకుంటే ఇప్పుడు పసిబిడ్డలుగా పుట్టిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు పాలతోనే బతకాలి, తల్లి పాలతోనే బతకాలి. అక్కడి నుంచి ఎదుగుతున్న వాళ్ళు కొద్దిగా ఫారెక్స్ లాంటి మెత్తటి ఆహారం పెట్టాలి. అక్కడి నుంచి ఎదుగుతున్న వాళ్ళకి అలా ఎదుగుదలలో ఆహారం పెంచుకుంటూ వస్తారు. తర్వాత ఇష్టానురాజ్యం తింటారు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి మళ్ళీ అదంతా తరుగుదలలోకి వచ్చి తినలేకపోతారు. మళ్ళీ మెత్తటి అన్నం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా జీవితంలో ఒక మనిషి శారీరక ఎదుగుదల, అతని అవసరాలు, ఆమె అవసరాలు ఎలా వస్తున్నాయో అలాగే జ్ఞాన ఎదుగుదల అలాగే ఉంటుంది.
ఆ జ్ఞాన ఎదుగుదలలో సంపూర్ణత్వ స్థితి వచ్చిన వాళ్ళకు మాత్రమే అనంత ఆత్మజ్ఞానము సాధన చేయటం కుదురుతుంది, అర్థం అవటం కాదు. సాధన చేయటం కుదురుతుంది. అర్థం అవటం వేరు, దాన్ని సాధన చేసి అనుభూతి పొందటం వేరు. సాధన చేసే స్థితి రావాలి. అప్పటి వరకు సాధన చేసే స్థితి వచ్చే వరకు ఒక ఆకార దేవుణ్ణి, ఒక సాకార దేవుణ్ణి, ఒక గుణరూప దేవుణ్ణి ఆ విశేషణాలతో, ఆ అష్టకాలతో, ఆ అర్చనలతో, ఆ మంత్రములతో, ఆ వాళ్ళు అందించినటువంటి స్తోత్రములతో నిరంతరం ఆరాధించుకుంటూ, అభిమానించుకుంటూ, ప్రేమించుకుంటూ, ఎందుకంటే మనుషులుగా రూప ప్రేమలు మనకు తెలుసు కనుక మానవ సంబంధాలలో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళు, నా తల్లిదండ్రులు అనే బాంధవ్యములు తెలుసు కనుక అటువంటి మనోబాంధవ్య చర్యతోనే భగవంతుణ్ణి కూడా ఆరాధించుకుంటూ ఆయనను, ఆమెను అతి దగ్గరగా, మాతృమూర్తిగా, తండ్రిగా, రక్షకుడుగా, సర్వ రక్షకుడిగా మనకు పెట్టుకొని నాకు ఒక రక్షకుడు ఉన్నాడన్నటువంటి దైవత్వ భావనలో ధైర్యముగా ముందు జీవిత ప్రయాణం చేస్తాడు మనిషి. తర్వాత ఆ ధైర్యములో నుంచి ధైర్యత కలిగిన తర్వాత భగవత్ శక్తిని తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తాడు. ఆ భగవత్ శక్తిని తెలుసుకుందామనేటువంటి ప్రయత్నంలో అనంతాత్మజ్ఞానం వైపు వస్తాడు. అనంతాత్మజ్ఞానం వైపు వచ్చి ఆ భగవత్ శక్తిని తెలుసుకుందామన్న ప్రయత్నం మొదలుపెట్టిన తరువాత అత్యద్భుతమైన ఆశ్చర్యానికి లోనవుతాడు మనిషి. ఏంటి అంటే, ఇంతకీ నేను ఏ శక్తిని వెతుకుతున్నానో, ఏ భగవంతుణ్ణి తెలుసుకుందాం అనుకుంటున్నానో, అనేక సంవత్సరాల నుంచి ఏ భగవంతుణ్ణి నాకు బాహ్యంగా, ఏ దేవతామూర్తిని, ఏ దేవతా తల్లిని నాకు బాహ్యంగా ఆరాధిస్తున్నానో ఆ దేవతా శక్తి, ఆ దైవ శక్తి నాలోని ప్రాణశక్తి అనంతరాత్మలోనే ఉన్నదట. తత్వమసి అని చెబుతున్నారు అనంత జ్ఞానంలో, అది నీవే అయి ఉన్నావు. అరే నేనే కాదు, సమస్త జీవరాశి అంతా అదేనంట. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, సర్వం ఆత్మమయం జగత్, ఇక్కడ ఉన్నదంతా ఒకే శక్తి అంట. ఇవన్నీ విభిన్నంగా కనపడుతున్నవి అన్న భావన తప్ప, దేహ భావనలో ఇవి విభిన్నంగా కనపడుతున్నవి అనిపిస్తున్నవి తప్ప, అన్నింటికీ ఆధారమైనటువంటి శక్తి సముద్ర శక్తి వలె, సముద్రము వలె ఏకమైనటువంటిదే ఇది. మహాసాగర శక్తిది, అనంత విశ్వసాగరం ఇది. అలలు ఎగిసిపడినట్టుగా, కెరటాలు ఎగిసిపడినట్టుగా మనం సముద్రంలో ఏదో భిన్నత్వం జరిగిపోయిందని భావించుకున్నట్టుగా భావించుకుంటున్నాం తప్ప, ఎగిసిపడిన అల నీరే, ఎగిసిపడిన కెరటము నీరే, అందులో ఏర్పడిన బుడగలు నీరే, అందులో ఏర్పడిన నురుగు నీరే, మరలా అదంతా పగిలిపోయి నీరుగా మారిపోయి కెరటం వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతూ, ఇలా నిరంతరం కెరటాలు వస్తూ పోతూ సముద్రంలో ఎలా జరుగుతున్నదో, సముద్రపు నీటి చేతనే, సముద్రపు శక్తి చేతనే, అలాగే అనంత ఆత్మశక్తిలో కెరటములు ఎగిసిపడిన రీతిగా జీవులు వస్తూ పోతూ జరుగుతున్నది. ఈ రూపములు మరణము కాదు, అది లయము, శక్తిలో లయించిపోతున్నాము. ఈ జ్ఞానము, ఈ ఎరుక నాకు కలిగింది. ఇప్పుడు అనంత ఆత్మశక్తిని నేనే, అహం బ్రహ్మస్మి. అక్కడ వరకు మనిషిని నడిపించడానికి వీలుగా మహాత్ములు ఏర్పాటు చేసిన బాట. అందుకని శంకరాచార్యుల వారే కాదు, ఎవరైనా సరే అనంత ఆత్మతత్వము నుంచి మొదలుకొని కింద స్థాయిలో, అట్టడుగు స్థాయిలో ఒక సామాన్యుడు అనంత ఆత్మతత్వానికి చేరటానికి అవసరమైనటువంటి మెట్లన్నీ ఆధ్యాత్మిక సాధనలుగా, సోపానాలుగా వివిధ స్థాయిలలో అందించుకుంటూ వచ్చారు. ఇవి ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. కానీ ఎప్పుడూ మనం మన స్థాయిలోనే, మన పరిధిలోనే, మన ఆలోచనలోనే, మనం ఉన్న చోటే ఆలోచించినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. మన చుట్టూ ప్రపంచంలో ఇప్పుడే పుట్టిన పసిబిడ్డల దగ్గర నుంచి ఈ నిమిషం మరణించబోయే వృద్ధుల వరకు ఉన్నారు. అలాగే ఇప్పుడే జ్ఞానాన్ని మొదలుపెట్టి, అసలు అర్థం కాకుండా ఇప్పుడే జ్ఞానాన్ని మొదలుపెట్టి తెలుసుకునే వాళ్ళ దగ్గర నుంచి సంపూర్ణ అనంత ఆత్మతత్వాన్ని పొంది జీవన్ముక్తులు ఈ నిమిషంలో అవుతున్న జీవుల వరకు యావత్ విశ్వంలో ఉంటారు. వీళ్ళందరినీ నడిపించడానికి మహాత్ములు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సోపానాలు ఈ వివిధ సాధనలుగా, అనేక వివిధ విధానాలుగా మనకు అనిపిస్తాయి. కారణం దేహభావన. మనం కూడా అనంత ఆత్మానుభూతిని పొందలేదు. అనంతాత్మానుభూతిని ఒకవేళ మనం పొందుంటే అసలు ఈ సందేహమే మనకు రాదు. ఇది కూడా దేహభావనలో మనకు అర్థమైన చోట మనం స్టక్ అయిపోయాం, అంటే అక్కడ ఉండిపోయాం, హ్యాంగ్ అయిపోయాం.
కిందవి అర్థం చేసుకోవట్లేదు, పైవి అర్థం చేసుకోవట్లేదు. మనకి ఎక్కడ అర్థమైందో దాన్నే తీసుకొని మిగిలినవన్నీ కన్ఫ్యూజన్ ఏంటనుకుంటున్నాం. నో కన్ఫ్యూజన్. మనం ఎక్కడ హ్యాంగ్ అవ్వకూడదు, మనం ఎక్కడ స్టక్ అవ్వకూడదు. మనం ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాం. అనేక స్థితుల్లో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఇవి ఉన్నాయి. అందరి కోసం వడ్డించబడినటువంటి వడ్డనలు ఇవన్నీ చూసి ఇవన్నీ నేనెక్కడ తినగలనని మనం బాధపడాల్సిన అవసరం లేదు. బంతి భోజనంలో, వడ్డనలో, పెళ్లి భోజనంలో విందులు రకరకాలుగా వండారు. నీకు నచ్చినవి నువ్వు తినెళ్ళిపో అంతే. నువ్వు తినగలిగినవి, నీకు నచ్చినవి నువ్వు తిను. కానీ వేల మందిని ఆహ్వానించారు భోజనాలకి. వేల మందికి ఏ ఏ రకాలు ఇష్టపడతారో, ఎవరెవరికి ఏమి ఇష్టం ఉంటుందో తెలియదు కనుక అనేక వందల వేల రకాలు వండి వడ్డిస్తున్నారు. అందులో నీకు నచ్చినవి తిని వెళ్ళిపోవటం. నాకు నచ్చినవే కరెక్ట్, మిగిలినవి కాదు అనుకోవడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఇన్ని రకాలు ఎందుకు ఉండారనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వేల మందికి భోజనం పెట్టాలనుకున్నప్పుడు వేల మంది ఏం తింటారో అనే దాంట్లో మనకు ఒక అభిప్రాయం ఉండదు కనుక ఉన్న రకాలన్నీ వండేశారు, వేల రకాలన్నీ వండేశారు. ఎవరికి ఏది నచ్చితే తినమన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనుషుల యొక్క మానసిక స్థితి గతికి అనుగుణంగా చెప్పబడినది కనుక ఎక్కడో ఎవరు ఒక దేవుణ్ణి కానీ, ఒక మతమును కానీ, ఒక విధానమును కానీ, ఒక పద్ధతిని కానీ విమర్శించటము తెలిసిన వాళ్ళు జ్ఞానులు చెయ్యరు. అలాగే గురువులు కానీ, పరంపరలు కానీ, నడిపే విధానములు కానీ నాదే కరెక్టు, మిగిలినవి తప్పని జ్ఞానులు ఎవరు చెప్పరు. నిజమైన జ్ఞానం తెలిసిన వాళ్ళు చెప్పరు. ఎవరు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరం ఆ అనంతత్వాన్ని చేరుకోవటానికి తలొక పడవ వేసుకుని ప్రయాణిస్తున్నాం, ఎవరి పడవలో వాళ్ళు సాగుతున్నాం అంతే అనుకుంటారు. ఇక విమర్శలు, ఘర్షణలు ఇటువంటివి వచ్చిందంటే వాళ్ళు ఎవరైనా సరే, అది ఏదైనా సరే వాళ్ళు అజ్ఞానులే. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా విశ్లేషణగా, ఇంకా విశదీకరణగా కావాలి అనుకుంటే మీ ప్రశ్నను మీరు స్పష్టంగా ఇంకా ఎలా అడిగితే అలా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమవుతుంది అని అనుకుంటే చక్కగా విషయాన్ని అర్థం చేసుకోండి. అర్థం అవ్వలేదు అనుకుంటే ఇంకా మీకు ఎంత స్పష్టంగా కావాలో చక్కగా ప్రశ్నని స్పష్టంగా అడగండి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ప్రపంచంలో ఎక్కడా ఏ కన్ఫ్యూజను లేదు. మనకు అర్థం కాకపోవటం అనే ఒక కన్ఫ్యూజన్ ఉందండి. ప్రపంచం చక్కగా ఉంది, సృష్టి చక్కగా ఉంది. అనంత ఆత్మశక్తి నిర్వహణలో, దైవశక్తి నిర్వహణలో సృష్టి చక్కగా సాగుతున్నది. ఇందులో ఏ తప్పులు కనపడినా, ఏ పొరపాట్లు కనపడినా, ఏ గందరగోళాలు కనపడినా అది మనకు అర్థం కాకపోవటమే తప్ప గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.